ఉద్యోగమే లక్ష్యంగా కంప్యూటర్ రంగంలో రాణించాలనుకుంటున్నారా? పొదిలిలోని జేబీ ఇన్ఫోటెక్ మీకు ఆహ్వానం పలుకుతోంది. డైరెక్టర్ జిలానీ బాషా. మా చిరునామా ఇమంసా హాస్పిటల్ ప్రక్కన, విశ్వనాథపురం, పొదిలి. మార్కాపురం జిల్లా కొనకలమెట్ల మండలంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. చింతకోట గ్రామంలో ఇంటి బాట వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. అయితే రహదారి విషయంలో ఇరు వర్గాల మధ్య మాట పెరిగి ఒకరిపై ఒకరు దాడికి దిగారు. ఈ ఘర్షణలో మగవాడైన రాగి చెగిరయ్య 60 సంవత్సరాల వ్యక్తి తీవ్రంగా గాయపడగా, రాగి కిరీటి అనే వ్యక్తి స్వల్పంగా గాయాలై రక్తం ఓడుతున్న బాధితులు వెంటనే గమనించి బంధువులు చికిత్స నిమిత్తం పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నుంచి సమాచారం అందుకున్న పొదిలి పోలీసులు వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. ప్రస్తుతం చికిత్స పొందుతూ గాయపడిన బాధితుల నుంచి ఇరు వర్గాల నుంచి పోలీసులు పూర్తి వివరాలు సేకరించి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 5 ఇళ్ళకి 4 ఫీట్లు, 5 ఇళ్ళకి 4 ఫీట్లక దారి వదులుకున్నామన్న ఇళ్ళ నొక్కిపోవటానికి. ఇప్పుడు మా ఇంటి కాడ నుంచి 5 ఇళ్ళకి అటు పక్క వదిలేరు, రాగి అంకమ్మ ఇంటికి. 5 ఇళ్ళకేమో రాగి గురినప్పుడు పాప ఇంటికి వదిలేరు 4 ఫీట్లు. ఆ దారిన వాళ్ళు వెళ్తుంటే వెళ్ళొద్దన్నారంట. వాళ్ళు రాగి పాపయ్య, గురినప్పుడు పాపయ్య, శ్రీరాముల భార్య భాగ్యమ్మ వాళ్ళు ఆ స్థలం గురించి మాట్లాడుకుంటే ఈ పక్కన రాగి చిన్న పాపయ్య, బాలగురయ్య కొడుకు పాపయ్య, కిరీటి బాబు వీళ్ళు దూరి చిన్న గొడవను కాస్త పెద్దది మూగాయని కొట్టారు. రాజు శవరయ్య అని అతనికి నోరు లేదు, అతన్ని కొట్టారు. అది కూడా కాకుండా అదేంటంటే నేను మా ఆయన తగులు పెద్దది, మా ఆయన ఇంట్లో పెట్టి తలిపేస్తే నువ్వు బయటకు రారా నేను నరుకుతామని గొడ్డలు తీసుకొని మా ఇంటి ముందు కూడా వచ్చారు. పాపయ్య కిరీటి నువ్వు రారా బయట, నీ అంత తేలవాలి సార్. మాకు ఏదైనా జరిగితే కిరీటి బాబు, రాగి చిన్న పాపయ్య, రాగి పాపయ్య, గురుమూర్తి కొడుకు పాపయ్య మేము కారుకులు వాళ్ళు సార్. మాకేదైనా జరిగితే దీనికి రెస్పాన్సిబిలిటీ కొనకలమెట్ల పోలీస్ స్టేషన్ ఎస్ఐ కారణం.